నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈస్ హరిత కళ అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. నాకు ఒక మంచి లైన్ ఈ మధ్య విన్నానండి, భలే అనిపించింది, నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏ మ్యాన్ హూ ఆస్క్స్ ఫార్ మేబీ కెన్ బి ఎ ఫూల్, బట్ ఏ మ్యాన్ హూ కెన్ నాట్ ఆస్క్ ఫార్ విల్ డెఫినెట్లీ బీ ఎ ఫూల్ ఫర్ ద లైఫ్ టైమ్. రైట్? ఎవరైతే అడుగుతారో 5 minutes ఫూల్ అవ్వచ్చు గాక, బట్ ఎవడైతే అడగడో వాడు డెఫినెట్ గా లైఫ్ టైం కి ఫూల్ అయిపోతాడు. ఎందుకనంటే దెర్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. సపోజ్ ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చిందండి, ఓకేనా? ఆ అబ్బాయికి అడగాలనిపించింది కానీ అడగలేదు, డీటెయిల్స్ అంటాడు, లేకపోతే మొహమాటానికో సిగ్గుపడో అసలు అడగలేదు అనుకుందాం. వెళ్ళిపోయిన తర్వాత చాలా రిగ్రెట్ అయ్యి, అయ్యో నేను వెతకలేకపోయానే, కలవలేకపోయాని ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో ఎంత వెతికితే మాత్రం ఏమి లాభం? వెన్ యూ కుడెంట్ ఆస్క్ ఫర్ సంథింగ్, రైట్? అలానే నేను నంబర్ తీసుకొని ఎంకరేజ్ చేయట్లేదు, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దట్ రిలేషన్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ అన్ ఎగ్జాంపుల్. అంటే మన లైఫ్లో ఆపర్చునిటీస్ని మనం క్రియేట్ చేసుకోవటము ఇంపార్టెంటే, అండ్ నోరిప్పి మనం రైట్ టైంలో రైట్ పర్సన్ దగ్గర కలిసి రైట్ ఆపర్చునిటీని అడగటం కూడా ఇంపార్టెంటే కదా, రైట్? అసలు అడగకపోతే మనకేమొస్తాయి? సో యాజ్ ఏ కోచ్ ఐ వుడ్ టెల్ యూ, దెర్ ఈస్ అ ఫార్ములా కాల్డ్ ఆస్క్ ఆస్క్ ఆస్క్. 3 ఆస్క్ ఫార్ములా అంటాం మేము జనరల్గా. అండ్ అదేంటి, ఫస్ట్ ఆస్క్ కి మీరు ఎప్పుడైనా అడిగారు అనుకోండి, మాకు మేడం భలే ఎగ్జాంపుల్ చెప్తారు. హస్బెండ్ని వెళ్ళి సపోజ్ ఒకటేసారి మనం నాకు హాలిడేకి తీసుకెళ్ళవా అంటాం. వాళ్ళు ఎలా అంటారు, ఇప్పుడా అని సంథింగ్ ఏదో ఎక్స్ప్రెషన్ రావచ్చు కదా, ఎప్పుడు, తర్వాత చూద్దాం లాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఆస్క్ కి మళ్ళీ అడగాలి, ఓ సేమ్ 1 month లేకపోతే ఏదో ఒకటి 1.5 month తర్వాత మళ్ళీ అడగాలి. దిస్ విల్ బి ద సెకండ్ ఆస్క్ వేర్ వి విల్ గెట్ చూద్దాము, నెక్స్ట్ మంత్ ఆ 3 months తర్వాతనో చూద్దాం ప్లీజ్, దట్ కైండ్ ఆఫ్ ఆన్సర్ వస్తుంది. థర్డ్ ఆస్క్ షుడ్ బి ప్లాన్ అగైన్ అండ్ షుడ్ బి ఆస్క్. మనం అడగాలి, లేకపోతే వాళ్ళకి గుర్తుండదు, అది ఎక్కడైనా సరేని. థర్డ్ ఆస్క్ కి మీకు ఖచ్చితంగా డేట్ దొరికిపోతుందండి, మరి ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. దిస్ ఈస్ వాట్ షీ సెడ్. అండ్ ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్, నేను అడగకపోతే ఎవరికి అర్థం కాదు అన్నది నాకు తర్వాత అర్థమైంది. అండ్ టుడే ఐ కీప్ ఆస్కింగ్ పీపుల్ ఫర్ వాట్ ఐ వాంట్, నాకు ఏ హెల్ప్ కావాలో, రైట్? మీకు ఏమైనా అడగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, అతి మొహమాటస్తులు అంటే మాత్రం ఖచ్చితంగా మీకు నా హెల్ప్ కావాలి. సో డిస్క్రిప్షన్లో మా నంబర్ ఇవ్వడం జరిగింది, కాల్ చేసి కనెక్ట్ అయిపోవచ్చు. బిఫోర్ దట్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.